తెలుగులో 'బిగ్ బాస్' షో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌తో మొదలైన ఈ షోకి తర్వాత నాని హోస్ట్‌గా చేశారు. ఇక మూడో సీజన్ నుంచి తాజాగా ముగిసిన ఎనిమిదో సీజన్ వరకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. ఇక 'బిగ్ బాస్' షో ప్రతి సీజన్ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇటీవలే సీజన్ 8 గ్రాండ్‌గా ముగిసింది. నిఖిల్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచాడు. దాంతో 'బిగ్ బాస్' ఫ్యాన్స్ మరో సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు కూడా 'బిగ్ బాస్' సరికొత్త సీజన్‌ని త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీజన్ 8ని ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీలోనే చూసినట్టు రేటింగ్ వచ్చింది. దాంతో నిర్వాహకులు 'బిగ్ బాస్ తెలుగు' రెండవ సీజన్‌ని ఓటీటీలో స్టార్ట్ చేయడానికి భావిస్తున్నారట. దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసినట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో 'బిగ్ బాస్' ఓటీటీ రెండో సీజన్‌ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక ఓటీటీ సీజన్‌కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియని కూడా నిర్వాహకులు స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. టాలీవుడ్‌లో ఉన్న టాప్ సెలబ్రిటీస్‌తో పాటు గతంలో 'బిగ్ బాస్'లో వచ్చిన కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని కలిపి ఓటీటీ సీజన్‌కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగులో ఒక ఓటీటీ సీజన్ వచ్చింది. దాన్ని కూడా నాగార్జున గారే హోస్ట్‌గా చేశారు. ఇక ఈ సీజన్‌లో బిందు మాధవి తన అద్భుతమైన గేమ్‌తో విజేతగా నిలిచింది. తెలుగు 'బిగ్ బాస్' చరిత్రలో ఫీమేల్ కంటెస్టెంట్స్ విన్నర్‌గా నిలవడం ఆ ఓటీటీ సీజన్‌లోనే జరిగింది. ఇప్పుడు ఓటీటీ రెండవ సీజన్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆడియన్స్‌లో కూడా 'బిగ్ బాస్' షో త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ఓటీటీ సీజన్ కాబట్టి ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. నిర్వాహకులు కూడా కంటెస్టెంట్స్ వేటను మొదలుపెట్టినట్టుగా సమాచారం. తెలుగులో ఉండే స్టార్ యాంకర్స్‌తో పాటు కామెడియన్స్ అలాగే నటీనటులను తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే గత సీజన్స్‌లో వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఈ సీజన్‌లో పాల్గొనేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. హౌస్‌ని కూడా రెడీ చేసే పనిలో పడినట్లుగా సమాచారం. ఇక ఓటీటీ సీజన్‌లో టాస్క్‌లు అలాగే 'బిగ్ బాస్' ఇచ్చే ప్రతి పనిని కూడా చాలా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. హిందీలో ఉండే విధంగా ఈసారి ఓటీటీ రెండో సీజన్ నిర్వాహకులు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఓటీటీ రెండో సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తారని తెలుస్తోంది. 'బిగ్ బాస్'కి హోస్ట్‌గా చేస్తే నాగార్జునకు భారీ స్థాయిలో పారితోషికం వస్తుంది. అలాగే సినిమాలు కాస్త లేట్ అయినా కూడా ఆయన ఆడియన్స్‌కి కనిపిస్తూ తన క్రేజ్‌ని పెంచుకునే అవకాశమూ 'బిగ్ బాస్' ద్వారా వస్తుంది. అందుకే 'బిగ్ బాస్' షోను హోస్ట్‌గా చేయడంలో ఆయన కంటిన్యూ అవుతున్నారు. మొదటి సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్‌గా చేశారు. ఇప్పుడు రెండవ సీజన్‌కి కూడా నాగార్జున గారే హోస్ట్‌గా చేస్తారని సమాచారం. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలోనే 'బిగ్ బాస్' సీజన్ 2 ఓటీటీ సీజన్ ప్రోమో కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈసారి కొత్తగా ఓటీటీ సీజన్‌ని ప్లాన్ చేస్తున్నారట. భారీ రేటింగ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్‌కి 'బిగ్ బాస్' షో అంటే బాగా ఇష్టం. తెలుగులో వచ్చిన ప్రతి సీజన్‌ని కూడా తెలుగు ఆడియన్స్ ఆదరించారు. అలాగే ఓటీటీ కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్‌కి కూడా భారీ స్పందన వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో సీజన్ 7 బ్లాక్ బస్టర్ అయ్యింది. సీజన్ 8 కూడా హిట్ అయ్యింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఓటీటీ రెండో సీజన్ కూడా తీసుకువస్తే అది కూడా హిట్ అవుతుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మరి ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నట్లుగా 'బిగ్ బాస్' ఓటీటీ రెండో సీజన్ త్వరలోనే స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. 'బిగ్ బాస్' సీజన్ ఫ్యాన్స్ మాత్రం త్వరగా ఓటీటీ సీజన్‌లో వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మరి నిర్వాహకులు దీనిపై అధికారిక ప్రకటనతో ఎప్పుడు వస్తారో చూడాలి.